డోన్ నియోజకవర్గంలోని బుగ్గన గారి కాన్స్టిట్యూషన్ నందు అబ్బిరెడ్డిపల్లె చెరువు టూరిజం చెరువుగా మేము చేసినామంటున్నారు. బోటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 3.5 కోట్లతో అభివృద్ధి పనులు చేసినామంటున్నారు బుగ్గన రాజారెడ్డి సార్ గారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే 18 నెలలకు మేము అన్ని పూర్తి చేశామని చెప్పడం జరిగింది బుగ్గన రాజారెడ్డి గారు. నైనా బుగ్గన సార్ గారు, నీ 18 నెలలకి పూర్తి చేశామని చెప్పినావే, ఈ బోట్లు ఎక్కడ పోయినాయి మరి ఈరోజు? పిల్లలకి హాలిడేస్ వచ్చినాయని చెప్పి సంబరపడి అబ్బిరెడ్డిపల్లె చెరువుకి మేము బాగా ఉత్సాహంగా ఈత కొట్టి జలకాల ఆటలు అని చెప్పేసి ఏదో కొంచెం పిల్లలు సంతోషంగా ఉండాలని ప్రయత్నం చేసినారు. వీటికి వచ్చేసే పిల్లలకి ఏంది లేదు, అతిశక్తి లేదు. అలాగే 76 చెరువులు నీళ్లు దింపుతా అంటున్నావు. ఇక్కడ నీళ్ళు ఏమైనా ఉన్నాయా? మన వర్షానికి వచ్చే నీళ్ళు ఇవన్నీ మన గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చినటువంటి వర్షము దీనికి లేక తరలించినట్టున్నావు రెడ్డి గారు, బుగ్గన రాజారెడ్డి గారు. ఇదేనా నీళ్లు నింపే కార్యక్రమం? చెప్పండి. ఇది ఎంతవరకు సమంజసమని కూడా మీకు తెలియజేస్తున్నాను బుగ్గన రాజారెడ్డి గారు. ఆపరేషన్ దుర్యోధన సినిమాలో శ్రీకాంత్ గారు ఓట్ల కోసం సముద్రాన్ని హైదరాబాద్ నగరానికి తెచ్చి పెడతానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ బుగ్గన రాజారెడ్డి గారు కానీ శ్రీకాంత్ కన్నా 4 ఇంతలు ఎక్కువ ఉన్నాడు. అదేవిధంగా వెంగళంపల్లి చెరువు అయితేనేమి, అబ్బిరెడ్డిపల్లె చెరువు అయితేనేమి, కొచ్చేరు చెరువు అయితేనేమి, ఇలాంటి చెరువులకి చాలా అభివృద్ధి పనులు చేసి నీళ్ళు ఇస్తా అని చెప్పడం జరిగింది. నైనా నువ్వు ఆపరేషన్ దుర్యోధన కాదు, ఆపరేషన్ 2వ దుర్యోధన. నువ్వు ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే ఓట్ల కోసం నిన్ను నమ్మే పరిస్థితి లేదనే డోన్ ప్రజలు. ఇట్లాంటి దుష్ట ప్రచారాలు కానీ మానుకొని ఓట్ల కోసం ఇట్లా మానుకోవాల్సిందిగా. అమ్మ రోజమ్మ తల్లి, పర్యాటక శాఖ మంత్రి, ఇదేనా అమ్మ నీ టూరిజము? ఇదేనా తల్లి? ఎక్కడ పోయినావు తల్లి? నువ్వు ఇంతకి చూసుకోసారమ్మా. 3.5 కోట్లు ఖర్చు పెట్టి వృధా అయిపోతుంటే కళ్ళు మూసుకునేవమ్మా తల్లి. నువ్వు ఒకసారి చూసి దీని గురించి కొంచెం స్పందించమ్మా రోజమ్మా. నువ్వు ఇంకా జబర్దస్త్కే పోతా అంటే మేమేం చేయలేమమ్మా. ఏదో రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుంది, ఎగురుతావు అని చెప్పి మేము సర్లే అనుకున్నాం. కానీ నువ్వు కన్నా ఇంత దిగుజారుతావని మేము అనుకోలేరు రోజా తల్లి. అలాగే మన గతంలో కొద్ది కాలంలో ఒక ప్రైవేట్ ఛానల్ వాళ్ళు కూడా వచ్చి బుల్లెట్ రాని వచ్చి ఇక్కడ అభివృద్ధి పనుల గురించి చెప్పడం జరిగింది. తల్లి బుల్లెట్ రాని ఇదేనా నీ అభివృద్ధి పనులు? ఒకసారి చూడమ్మా, బోటు లేదు, కట్టెలు లేవు, లాస్ట్కి తిరిగి పోనీకి చిన్న పడవలు కానీ లేవు. ఇక్కడ మా పార్కు లేవు, ఏం లేవు. మా ఫ్రెండ్స్ చూస్తే ఒరే విధవనా కూడా నువ్వు గోవాకు పోదామంటివి, నువ్వు చూస్తే డోంకు దొరకు వచ్చి డోన్లో వచ్చి ఏంది లేదు అని నేను తిట్టి తిరుగుతున్నారు. తల్లి మీరు చేసిన పనికి మా ఫ్రెండ్స్ తిట్టించుకుంటున్నాను తల్లి. అమ్మ రోజమ్మ చూడండి తల్లి, మీ బుగ్గన రాజారెడ్డి గారు ఒకసారి తెలియసి లాస్ట్కి బోట్లు కానీ మీరు అక్రమంగా తరలించుకుంటుంటే ఇది ఆదాయం కోసం ఇవిగా నమ్ముకుంటున్నారా అని అంటున్నారు జనాలు. ఇట్లా చేస్తుంటే పోతే మండల ప్రజలు కానీ, గ్రామ ప్రజలు కానీ, ఇలాంటి నాయకులు కానీ, ప్రజలు, చిన్న స్థాయి ప్రజలు కానీ, పెద్ద స్థాయి ప్రజలు కానీ ఎవరు నమ్మరమ్మా. ఇట్లాంటి మంచి పనులు కాదు. చెప్పినాక ఏదంటే పనులు చేయాలి. పని చేసిన తర్వాత మేము అభివృద్ధి చేసినామని చెప్పుకోవాలి. కానీ అనవసరంగా లేనిపోని మాటలు అనవసరం సృష్టించి ఇలాంటి క్రియేటివిటీ చేసి చెప్పడం కరెక్ట్ కాదు బుగ్గన రాజారెడ్డి కాదు. ఇలాంటివి ఏమైనా ఉంటాయి కానీ మానుకోవాల్సిందిగా కూర్చోం. అది తొందరలోనే నిన్ను ఇంటికి సాగనంపుతాము. అది ఆ తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ రెడీ పెట్టినారు, ఓ రూమ్ తీసి రెడీ పెట్టినారు సబ్జెక్టులకి. నీకన్నా పక్కనే ఇంకోటి రూడ్గా రెడీ చేస్తున్నారు. రెడ్డి కొంచెం జాగ్రత్త ఉండు. నువ్వు చేసే అక్రమాల గురించి, అన్యాయాల గురించి అన్ని చిట్కా బయటపడుతున్నాయి. ఖచ్చితంగా దాని గురించి బయటకు తీస్తారు. ప్రభుత్వం అది ఏర్పాటవుతుంది, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. మా గవర్నమెంట్ పెద్దలు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కానీ డోన్లో అత్యధిక మెజార్టీగా గెలబోతున్నారు. అప్పుడు తర్వాత నువ్వు చేసిన నేరాలు ఘోరాలు అటువంటి నీ పక్కన ఉన్నటువంటి చీఫ్ 6 వాళ్ళందరూ కూడా ఎక్కడ పోతారో, ఏ దేశం పడతారో కూడా అని ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను. ఇది అందరికి కూడా మంచిగా చెంపచెట్టుగా ఉంటుందని తెలియజేస్తున్నా.